నమస్కారం. సుఖీబావుకు స్వాగతం. హెచ్ఐవి ఈ ఉపద్రవం నేడు ఎంత మాత్రం మరణ శాసనం కాదు. ఆధునిక వైద్యం అండగా ఏఆర్టీ మందుల సాయంతో ఈ రాకాసి వైరస్ను చక్కగా అదుపు చేయొచ్చు. అయితే కాలం గడుస్తున్న కొద్దీ హెచ్ఐవి బాధితులకు టీబీ వంటి కొన్ని రకాల అవకాశవాద ఇన్ఫెక్షన్ల ముప్పు ఎక్కువగా ఉంటుంది. అలాగే రక్తంలో కొవ్వు పేరుకుపోవడం అనేది కూడా వీళ్లల్లో కాస్త ఎక్కువగానే ఉంటుంది. అలాగే చర్మంపై గడ్డలు, లంగ్స్లో నీరు చేరడం వంటి చిన్న చితక సమస్యల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. అలాగే మందుల్ని సరిగ్గా వాడకపోవడం, మధ్యలో మానేయడం వల్ల కొన్ని రకాల సమస్యల్ని కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో హెచ్ఐవి బాధితులు వైరస్ను అదుపులో ఉంచుకునేందుకు జీవనశైలి, మందులు, ఇతరత్ర విషయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హెచ్ఐవి ఎయిడ్స్ ఈ పదాలు వింటేనే వెన్ను జలధరిస్తుంది, ఒంట్లో వణుకు పుట్టిస్తుంది. నిజమే, బహుశా ఈ ప్రాణాంతక జబ్బుకు ఇప్పటికీ పూర్తి స్థాయి శాశ్వత చికిత్స అందుబాటులోకి రాకపోవటమే ఈ భయానికి మూల కారణం కావచ్చు. అయితే హెచ్ఐవి ఎయిడ్స్ను ఇవాళ మనం సమర్థంగానే కట్టడి చేయగలుగుతున్నాం. అవగాహన పెరగటంతో పరీక్షలు చేయించుకోవటానికి, చికిత్స తీసుకోవటానికి ప్రజలు స్వతహాగానే ముందుకొస్తున్నారు. హెచ్ఐవిని అదుపు చేయటానికి చక్కటి మందులు అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో హెచ్ఐవి ఎయిడ్స్ కేసులు, మరణాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. అయితే హెచ్ఐవి విషయంలో ఆదమరిస్తే అనర్థం తప్పదు. చికిత్సను మధ్యలో ఆపేసినా, ఇంట బయట తగు జాగ్రత్తలు తీసుకోకపోయినా మళ్లీ జూలు విదిలించే ప్రమాదం ఉంది. మందులను తట్టుకునే సామర్థ్యాన్ని సంతరించుకొని మరింత బలంతోనూ విజృంభించవచ్చు. కాబట్టి హెచ్ఐవి ఎయిడ్స్ను కట్టడి చేయటమే కాదు, దాన్ని సమూలంగా అంతమొందించటమే మన లక్ష్యం కావాలని చెబుతున్నారు నిపుణులు. ప్రపంచ ఎయిడ్స్ దినాన్ని మనం పాటించి ఆ రోజునాడు ప్రతి ఏట కూడా ప్రజల్లో అవగాహన కల్పిద్దాం. ఏంటి అవగాహన? ఎయిడ్స్ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే యూత్ ఏం చేయాలి? సేఫ్ సెక్స్, సేఫ్ నీడిల్, సేఫ్ బ్లడ్, సేఫ్ పేరెంట్హుడ్, ఈ సిద్ధాంతాన్ని యూత్లోకి తీసుకువెళ్ళి యూత్ బిహేవియర్లో మార్పు రావాలి అన్న ఉద్దేశంతో చేస్తున్నారు. ఈ ఏడాది ఏమన్నారంటే సామూహికంగా, కలెక్టివ్గా ప్రయత్నిద్దాం, హెచ్ఐవి ప్రోగ్రెషన్ని నివారిద్దాం. ఈ సంవత్సరం యొక్క థీమ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కలెక్టివ్నెస్? అందరూ కలవాలి అంటే ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి, రాష్ట్రపతి గారి దగ్గర నుంచి, అత్యంత సామాన్యుడి వరకు కూడా, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాలంటీర్స్ దగ్గర నుంచి, రాజకీయ నాయకుల దగ్గర నుంచి, విద్యార్థుల నుంచి, స్వచ్ఛంద సేవా సంస్థల నుంచి ప్రతి ఒక్కరు కూడా కలెక్టివ్గా, మూకుమ్ముడిగా ఈ వ్యాధి నివారణ గురించి ప్రజల్లో అవగాహన పెంచుదాం. హెచ్ఐవి ప్రోగ్రెషన్ని నివారిద్దాం. ఎందుకంటే ఈరోజు కూడా ప్రపంచంలో మొట్టమొదటి స్థానంలో సౌత్ ఆఫ్రికా ఉంటే రెండో స్థానంలో భారతదేశం ఉంది. భారతదేశంలో 1986లో మొట్టమొదటి 10 కేసులు చెన్నైలో కనబడ్డాయి. ఈవేళకి రమారమి 2.2 నుంచి 2.5 మిలియన్ హెచ్ఐవి పాజిటివ్ కేసులతో భారతదేశం ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్నది. కాబట్టి ఫ్రీగా మాట్లాడాలి వ్యాధి గురించి. ఎందుకని? 100కి 100 పాలు నివారణ ఉన్నటువంటి వ్యాధి హెచ్ఐవి. కాబట్టి ఆ స్టిగ్మా మీద మనం పోరాడాలి. హెచ్ఐవి బాధితులకు ఇన్ఫెక్షన్ల ముప్పు ఎక్కువ. కాలం గడుస్తున్న కొద్దీ ఒంట్లో రోగ నిరోధక శక్తి క్షీణిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు చాలా తేలికగా ఇన్ఫెక్షన్లు సోకుతూ ఉంటాయి. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, చర్మంపై చీముగడ్డలు, ఎండుగజ్జి, ఫంగల్ ఇన్ఫెక్షన్ల వంటివి చాలా తరచుగా కనపడుతూ ఉంటాయి. హెచ్ఐవితో పాటు చాలా మందిలో టీబీ అనేది మన దగ్గర చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దీన్ని వీలైనంత త్వరగా గుర్తిస్తే చికిత్స తేలికవుతుంది. ఇటీవలి కాలంలో హెచ్ఐవి బాధితుల్లో గుండె జబ్బుల తీవ్రత కూడా బాగా పెరుగుతోంది. రక్తనాళాల్లో కొవ్వులు పేరుకుపోవటం అనేది బాగా ఎక్కువగా ఉంటుందని అనేక అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్కు చెందిన నిపుణులు హెచ్ఐవి బాధితులకు కొవ్వును కరిగించే స్టాటిన్స్ మందుల వాడకంలో సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేశారు.
హెచ్ఐవి రోగుల్లో, ముఖ్యంగా ఎయిడ్స్ రోగుల్లో ఇటీవల కాలంలో జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ వారు పరిశోధన చేశారు. ఆ పరిశోధనలో తేలింది ఏంటంటే హెచ్ఐవి ఉన్నటువంటి రోగులు లేని రోగుల కంటే 2.3 నుంచి 3 రెట్లు ఎక్కువగా గుండె జబ్బులు గురవుతున్నారు. హార్ట్ అటాక్స్, ముఖ్యంగా 25 ఏళ్ల కుర్రోడే హెచ్ఐవితో బాధపడుతుంటే హార్ట్ అటాక్ చనిపోవడం. దీనికి కారణాలు ఏంటని పరిశీలిస్తే హెచ్ఐవికి వాడే మందుల వల్ల ప్రధానంగా లిపిడ్స్ అంటాం మనం, అంటే కొలెస్ట్రాల్, హెచ్డిఎల్, తర్వాతనేమో ట్రైగ్లిజరైడ్స్, వీటిలో వచ్చినటువంటి తేడాల వల్ల రక్తనాళాలు కూడా హెచ్ఐవి రోగుల్లో ముద్దుబారిపోయి, అంటే ఎథెరోస్క్లెరోసిస్ వాటిల్లో రావడం వల్ల, అలాగే ఈ కొవ్వు పెరిగిపోయి, ముఖ్యంగా రక్తనాళాల్లో పెరిగిపోయి గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి. రెండవది హెచ్ఐవికి వాడే మందులు, అవి రోజు వాడాలి, ఒకరోజు 2 రోజులు కాదు. ఈ హెచ్ఐవి రోగులకండి ముఖ్యంగా ఈ గుండె జబ్బులు తగ్గాలన్నా, స్ట్రోక్స్ తగ్గాలన్నా, ఎందుకంటే హెచ్ఐవి లేని వారి కంటే హెచ్ఐవి ఉన్నవారికి రమారమి 24% వరకు కూడా స్ట్రోక్, అలాగే హార్ట్ అటాక్స్ కూడా హెచ్చు కనిపిస్తున్నాయి. అందుకారణం చేత అమెరికాలో ఉన్నటువంటి ఒక పెద్ద సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వాళ్ళు స్టాటిన్స్ అనేటటువంటి మందుల్ని హెచ్ఐవి రోగులకి వాడితే హెచ్ఐవి రోగుల్లో గణనీయంగా హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గాయి, అలాగే కార్డియక్ ప్రాబ్లమ్స్ తగ్గాయి. అంతేకాకుండా వారిలో హార్ట్ అటాక్స్ తగ్గాయి, 35% తగ్గాయని చెప్పి నిర్ధారించారు. కాబట్టి హెచ్ఐవి రోగులకి ప్రతిరోజు స్టాటిన్ ట్యాబ్లెట్ వేయడం మంచిదని చెప్పి రికమెండేషన్స్ హ్యావ్ కమ్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ మెడికల్ కమ్యూనిటీ. ఎక్కువగా కొవ్వు చేరిపోతుంది అనడానికి ప్రధానంగా వాళ్ళ ఆహారమే కారణం అవుతుంది కొంతవరకు. ఇది కన్ఫర్మ్ అయింది, ఎందుకంటే మంచి ఫుడ్ తీసుకుంటాను అండి అని చెప్తారు వచ్చి మాతోని. మంచి ఫుడ్ అంటే ఏంటి అడిగితే ఇలాంటి ఫుడ్ తీసుకుంటారు, ఎక్కువ కొవ్వు శాతం ఫుడ్ తీసుకుంటున్నారు. ఇక రెండోది ఏంటి, ఏఆర్టీ మందులు వాడినందువల్ల కూడా కొవ్వు శాతాల్లో మార్పులు వచ్చి వారిలో కొవ్వు పెరగడం. మూడవది, ఎంత చెప్పినప్పటికి కూడా హెచ్ఐవి రోగులకి బాబు ప్రతిరోజు ఒక 45 మినిట్స్ నడవండి, వాక్ చేయండి అంటే నడవరు. ప్రతిరోజు వ్యాయామం చేయాలి, వీలుంటే మెడిటేషను, యోగా కూడా చేస్తే తప్పకుండా పరిష్కారం వస్తుంది. హెచ్ఐవికి ఏఆర్టీ మందులు మొదలుపెట్టాక చాలా మంది అవే మందుల్ని ఏళ్ల తరబడి వాడుతూ ఉంటారు. తరచుగా డాక్టర్ని సంప్రదించడానికి అంతగా ఇష్టపడరు. అలాగే కొంతమందికి పరీక్షల్లో ఫాల్స్ పాజిటివ్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు డాక్టర్ని సంప్రదించకుండానే సొంతంగా ఏఆర్టీ మందుల్ని మొదలు పెట్టేస్తూ ఉంటారు. నిజానికి ఏఆర్టీ మందుల విషయంలో డాక్టర్ సలహా తీసుకోవడం అన్ని విధాలా మంచిది. హెచ్ఐవికి మందులు, చికిత్సల గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. హెచ్ఐవి అంటే ఇప్పుడు భయపడాల్సిన పనేమీ లేదు. యాంటో రెట్రో వైరల్ మందుల్ని వాడుకుంటూ అందరిలా మామూలు జీవితం గడపచ్చు. క్రమం తప్పకుండా మందులు వేసుకుంటే వైరస్ వృద్ధి చెందటం తగ్గుతుంది, రోగ నిరోధక శక్తి పెంపొందుతుంది. ఫలితంగా ఇన్ఫెక్షన్ ముదరకుండా, పూర్తి స్థాయి ఎయిడ్స్గా మారకుండా, ఇతరత్రా సమస్యల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. అయితే చికిత్సను మధ్యలో ఆపేయకుండా చూసుకోవటం చాలా ముఖ్యం. అయితే ఇక్కడ చిక్కేమిటంటే చాలా మంది ఏళ్ల తరబడి ఒకే రకం మందుల్ని వాడుతూ ఉంటారు. డాక్టర్ని సంప్రదించకుండా ఏళ్ల కొద్దీ ఒకే రకం ఏఆర్టీ మందుల్ని వాడటం వల్ల ఆ మందులు సరిగా పనిచేయకపోవటమే కాదు, దుష్ఫలితాల తాకిడి కూడా పెరుగుతుంది. అలాగే కొంతమంది ఫాల్స్ పాజిటివ్ రిపోర్టుల ఆధారంగా ఏఆర్టీ మందుల్ని మొదలు పెట్టేస్తుంటారు. ఈ ధోరణి కూడా సరికాదంటారు వైద్యులు. హెచ్ఐవి ఫాల్స్ పాజిటివ్ అంటే అర్థం ఏంటి? హెచ్ఐవి లేకుండా హెచ్ఐవి ఉందని రిపోర్టు. ఈ మధ్య నా దగ్గరికి బెరహంపూర్ నుంచి ఒక పేషెంట్ వచ్చారు. ఆ పేషెంటు ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ పరీక్ష చేయించుకున్నాడు. పరీక్ష చేయించుకుంటే హెచ్ఐవి పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. మందులు ఇచ్చారు వాళ్ళకి. మందులు ఇస్తుంటే ఆ మందులు తీసుకుంటున్నటువంటి వ్యక్తి రోజు రోజుకి నల్లగా బ్లాక్ అయిపోతున్నాడు. అర్థం కాక అతను కటక్ మెడికల్ కాలేజీకి వెళ్ళాడు. కటక్ మెడికల్ కాలేజీ వాళ్ళు ఎగ్జామినేషన్ చేసి, ఇది మీకు హెచ్ఐవి గురించి మీరు వాడుతున్న మందుల ప్రభావం ఏమో, దీనిలో ఇంకా ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ చేయడం మంచిది మీరు అని చెప్పి నాకు రిఫర్ చేశారు. నేను ఆయన రిపోర్ట్ చూసి టెస్ట్ చేశాను. చేస్తే హెచ్ఐవి నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది.
అయితే నేను మళ్ళీ ఇంకోటి టెస్ట్ చేయించాను, మరొక సెంటర్, అక్కడ కూడా నెగిటివ్ వచ్చింది. అప్పటికి నేను నమ్మకుండా థర్డ్ సెంటర్లో టెస్ట్ చేయించాను, అక్కడ నెగిటివ్ వచ్చింది. అంటే ఫాల్స్ పాజిటివ్లు కొందరికి వస్తూ ఉంటాయి. రెండోది, ఇది చాలా క్రిటికల్ అండ్ ఇంటెలిజెంట్ వైరస్. ఒకసారి టెస్ట్ చేయించుకొని రిపోర్ట్ రాగానే దాన్ని నమ్మేయడం. కొన్ని ల్యాబొరేటరీస్ ఇప్పటికీ మన భారతదేశంలో ఉన్నత ప్రమాణాలు పాటించడం లేదు, దాని మూలంగా తప్పులు జరుగుతున్నాయి. అలాగే ఒకే మందు సంవత్సరాల తరబడి వాడుతున్నప్పుడు శరీరంలో చాలా నష్టాలు వస్తున్నాయి. చాలామంది సడన్గా చనిపోతున్నారండి. మాకు వచ్చిన రిపోర్ట్స్ ఏంటంటే, ఇతర దేశాల్లోనేమో వ్యాధి పూర్తిగా దేశం నివారణ అయిపోయి అక్కడ జనాలు 80 ఏళ్ళు బతుకుతుంటే, భారతదేశంలోనేమో 35 ఏళ్ళకి చనిపోయినవాడు, 40 ఏళ్ళకి చనిపోయినవాడు, రకరకాల కాంప్లికేషన్స్, కొందరికి కళ్ళు పోవడం, గుడ్డోలు అయిపోయిన కొందరు. ఎప్పుడైతే ఈ డ్రగ్ సరిగా వాడకపోవడం, వాడినప్పుడు సైటోమెగలో వైరస్ అనేటటువంటిది ఒకటి ఆ కన్నుని అటాక్ చేస్తుంది, ఆ గుడ్డు అయిపోతారు వాళ్ళు, యంగ్ పీపుల్. సో నేనేమంటానంటే, మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకుంటున్నా, మీరు నమ్ముకున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి కనీసం 2 నెలలకు ఒకసారి వెళ్ళండి, వెళ్ళి చూపించుకోండి, అవసరమైతే టెస్టులు చేయించుకోండి. అలా కాకుండా నాకంతా బాగుంది, అందరికీ బాగానే ఉంటుందండి, బాగోలేప్పుడు ఏమి ఉండదు. ఎందుకంటే ఈవెన్ మనం రోజు మందులు వాడుతున్నప్పుడు కూడా బయటకు మనం బాగానే కనిపిస్తాం, కానీ అప్పుడప్పుడు ఏం జరుగుతుందో అనేటటువంటిది శరీరంలో పరీక్షలు చేయించుకొని తత్ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నదని. ఈవెన్ హెచ్ఐవి పేషెంట్లే కాదు, షుగర్ పేషెంట్ అయినా, ఈవెన్ హార్ట్ అటాక్ పేషెంట్ అయినా, కిడ్నీ పేషెంట్ అయినా నెలకో 2 నెలలకో డాక్టర్ గారిని కలుస్తూ ఉండాలి, వీళ్ళు చూపించుకుంటూ ఉండాలి. ఎందుకని క్రానిక్ డిసీజెస్ ఇవి. ఈవేళ డెవలప్మెంట్స్, ఇప్పుడు నేను ఒకప్పుడు సెల్ ఫోను నేను కొనేటప్పుడు 1000 రూపాయలు అయింది, ఇది ఈవేళ సెల్ ఫోన్ ఏమో 2 లక్షలు అయింది. అంటే దానిలో ఏంటి, అనేక ఫీచర్స్ మారుతున్నాయి. మరి నేను డెవలప్మెంట్ యాక్సెప్ట్ చేయకుండా ఇంకా 1000 రూపాయల సెల్ ఫోన్ వాడితే లాభం ఏంటి? అలాగే వైద్య విధానంలో మార్పులు వచ్చాయి, కొత్త టెస్టులు వచ్చాయి. కాబట్టి నాకు బాగుంది, నాకు చాలా బాగుందని మీకు మీరే ప్రశ్నించుకొని మీకు మీరే అసమాధానం చెప్పుకొని అలా చేయడం అనేటువంటిది పద్ధతి కాదు. హెచ్ఐవి ఎయిడ్స్ ఈ జబ్బు ప్రపంచానికి తెలిసి ఇప్పటికి దశాబ్దాలు గడుస్తున్నా దీనికి శాశ్వత చికిత్స అంటూ ఏది అందుబాటులోకి రాలేదు. మన రోగ నిరోధక శక్తిపై దాడి చేసే హెచ్ఐవి ఊసరవెల్లిలా ఎప్పటికప్పుడు తన రూపురేఖల్ని మార్చుకుంటూ పోతోంది. దీంతో వైరస్ను నియంత్రించడం కష్టంగా మారుతోంది. అయినప్పటికీ యాంటీ రెట్రోవైరల్ మందులు హెచ్ఐవి వైరల్ లోడును అదుపు చేయటంలో అద్భుతంగా పనిచేస్తున్నాయి. వీటిలో కూడా ఎప్పటికప్పుడు కొత్త మందులు అందుబాటులోకి వస్తున్నాయి, కొత్త ఆశల్ని చిగురింపజేస్తూనే ఉన్నాయి. అలాగే మన శరీరంలో ఎయిడ్స్ వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో వ్యాక్సిన్ల పాత్రను కూడా వైద్యులు పరీక్షిస్తూనే ఉన్నారు. ఇటీవల కాలంలో హెచ్ఐవిని నివారించే ఫ్యూజన్ పెప్టైడ్ అనే వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చింది. అలాగే రోజు గుప్పెళ్ల కొద్దీ మందులు మింగే అవస్థని తప్పిస్తూ వారానికోసారి వేసుకునే ఇంజెక్షన్ సైతం అందుబాటులోకి వచ్చిందని నిపుణులు చెబుతున్నారు. లెనకెపవిర్ అనేటటువంటి ఇంజెక్షన్ని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అమెరికా వాళ్ళు 2023లో అప్లై చేస్తే 2024లో దాన్ని ఆల్రెడీ మార్కెట్లో తీసుకొస్తున్నారు. ఆల్రెడీ భారతదేశంలో 4 కంపెనీలు, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా 2 కంపెనీలు లైసెన్స్ కోసం అప్లై చేసుకున్నారు. ఆ లైసెన్స్ వస్తే ఈ లెనకెపవిర్ ఇంజెక్షన్ తయారైతే ఇది వరం అని చెప్తాను నేను. రెండవది, ఇంటర్నేషనల్ ఎయిడ్స్ సొసైటీ వాళ్ళు పరిశోధన చేశారు లెనకెపవిర్ మీద. 2 ఇంజెక్షన్స్ వేస్తే క్యూర్ అయిపోద్ది అంటున్నారు వాళ్ళు. నిజంగా క్యూర్ అయిపోతే అది పెద్ద తీపి కబురు, టోటల్ క్యూర్ అయిపోతుంది 2 ఇంజెక్షన్స్తోని. సో అది కూడా మనకు అందుబాటులో ఉంది. కానీ ఒక్కటి చెబుతాను నేను, చాలామంది పేషెంట్లు సిగ్గుపడి హెచ్ఐవి ఎవరికి చెప్పడానికి వీలు లేకుండా, కొడుకు బాలపు తల్లికి చెప్పడం, భార్యకి బాలపు భర్తకు చెప్పరు, కనీసం క్లోజ్ ఫ్రెండ్స్తో కూడా చెప్పరు. వారికి వారు కుమిలిపోయి డిప్రెషన్కి వెళ్ళిపోయి మందులు వాడకుండా, నిద్ర లేకుండా, ఆహారం తీసుకోకుండా చనిపోతున్నారు. ఇది అన్ని జబ్బులండి జబ్బే, ఒకటే గుర్తుపెట్టుకోవాలి మీరు. అనేక జబ్బులు మనం భూమి మీద చూసాం. స్మాల్ పాక్స్ పశువుకి వచ్చింది. కరోనా వచ్చినప్పుడు కరోనాతో చనిపోయిన బాడీని కనీసం భార్య కానీ భర్త కానీ
చూడడానికి కూడా వీళ్ళైనటువంటి పరిస్థితి మనం చూసాం. కరోనా కంటే భయంకరం కాదు కదా. ఎందుకు ప్రతి పేషెంటు తను ఆ విషయాన్ని ఎవరికి చెప్పకుండా ఇందులో వచ్చినటువంటి అధునాతన డెవలప్మెంట్స్ వాడకుండా అలాగే సంవత్సరాల తరబడి ఒక ట్యాబ్లెట్ వేసుకోవడం, ఆ ట్యాబ్లెట్ వల్ల శరీరంలో ఏం జరుగుతుందో పరీక్షించుకోకపోవడం, దానివల్ల కొంతమంది ఏమో ఎండ్ స్టేజ్ ప్రాబ్లమ్స్కి, అంటే మనం నయం చేయలేనటువంటి కిడ్నీ ప్రాబ్లమ్స్కి, లేకపోతే నయం చేయలేనటువంటి గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్కి గురైపోతున్నారు. కనుక మారుతున్నటువంటి అభివృద్ధిని వారు ఈ రంగంలో పనిచేస్తున్నటువంటి ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ చేసి, లేదా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ చేసి సరైన మార్గంలో వైద్యం చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. వ్యాక్సిన్ గురించి చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానిలో ఈ ఫ్యూజన్ పెప్టైడ్ అనేటటువంటి విధానం వల్ల ఆ వ్యాక్సిన్ పనిచేయచ్చు అంటున్నారు. కాకపోతే హెచ్ఐవికి ఉన్నటువంటి మ్యుటేషన్స్ వల్ల, అలాగే హెచ్ఐవిలో ఉన్నటువంటి వైరస్ల తాలూకు HIV-1 అని, HIV-2 అని, మళ్ళీ ఇందులో సబ్ టైప్స్ A, B, C, వీటి మూలంగా అతి తొందరలో వ్యాక్సిన్ మనకు వస్తుందో రాదని మనం చెప్పడం కష్టం. కాకపోతే జీన్ ఎడిటింగ్ అనేటటువంటి సిస్టమ్ కూడా ఇటీవల కాలంలో ప్రయత్నాలు సాగుతున్నాయి. కాబట్టి ఈ జీన్ ఎడిటింగు అలాగే ఈ ఫ్యూజన్ పెప్టైడ్స్ ఇవన్నీ కాంబినేషన్స్తో తప్పకుండా వ్యాక్సిన్ వస్తుంది. మనం వైద్య రంగంలో అనేక విజయాలు సాధించాం మనం. కాబట్టి తప్పకుండా ఈ విజయం కూడా సాధిస్తాం. హెచ్ఐవితో బాధపడుతున్నప్పుడు చాలా మంది మానసికంగా కుంగిపోతూ ఉంటారు. ఇక పెళ్లి చేసుకోవడానికి, పిల్లల్ని కనడానికి కూడా భయపడుతూ ఉంటారు. నిజానికి హెచ్ఐవి ఉన్నప్పటికీ చక్కగా పెళ్లి చేసుకోవచ్చని, పిల్లల్ని కనొచ్చని చెబుతారు నిపుణులు. హెచ్ఐవికి అడ్డుకట్ట వేసే మందులు, చికిత్సల గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. హెచ్ఐవి కంటే భయంకరమైనవి, అంతకంటే ప్రాణాంతకమైనవి ఎన్నో వ్యాధులు ఉన్నాయి. కానీ బహుశా వాటి వల్ల కూడా లేని ఎన్నో భయాలు, ఇంకెన్నో ఆందోళనలు, మరెన్నో అపోహలు హెచ్ఐవి పట్ల ఉన్నాయన్నది నికార్సైన సత్యం. నిజానికి హెచ్ఐవి అన్నది పూర్తిగా నియంత్రించదగ్గ వ్యాధిగా మారి చాలా రోజులైంది. హెచ్ఐవికి మందులు వాడుతూ జీవితాంతం అదుపులో ఉంచుకుంటూ పూర్తి జీవితకాలం బతకచ్చు. అయినప్పటికీ దాని పట్ల ఉన్న అనేక అపోహల కారణంగా జీవితంలో ఎప్పటికీ తగ్గించలేని వివక్ష హెచ్ఐవి రోగుల పట్ల ఉంది. సమాజంలో ఈ ధోరణి మారాలి. అలాగే హెచ్ఐవి ఉన్నప్పుడు పెళ్లి చేసుకోకూడదని, పిల్లల్ని కనకూడదని అనుకుంటారు చాలామంది. నిజానికి హెచ్ఐవి ఉన్నప్పటికీ అందరిలాగే పెళ్లి చేసుకోవచ్చు. ఆధునిక వైద్యం అండగా తల్లి నుంచి బిడ్డకు హెచ్ఐవి సోకకుండా చూడొచ్చని చెబుతారు నిపుణులు. సేఫ్ సెక్స్, సేఫ్ నీడిల్, సేఫ్ బ్లడ్, సేఫ్ పేరెంట్హుడ్ అతి సాధారణంగా మన చేతుల్లో ఉన్నటువంటి, మనం అతి సులువుగా నివారించుకునేటటువంటి సూత్రాలు ఇవి. రెండోది, ఇటీవల కాలంలో అసలు ఇన్ఫెక్షన్ గురికాకుండా ఉండడానికి ప్రీ ఎక్స్పోజ్ ప్రొఫిలాక్స్ అనే మందులు వచ్చాయి. ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే వాళ్ళు హెచ్ఐవి పాజిటివ్ వారితో కూడా వాళ్ళు సంసారం చేసినా వాళ్ళకి వ్యాధి వ్యాపించదు. అలాగే పోస్ట్ ఎక్స్పోజ్ ప్రొఫిలాక్స్ అంటాం. ఉదాహరణకి ఒక స్టాఫ్ నర్సు ఒక హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్కి ఇంజెక్షన్ చేస్తున్నారు. సడన్గా ఆ పేషెంట్ కదిలిపోయాడు. ఆ రక్తం సూది ఈవిడికి అంటుకుంది, బాడీలోకి వెళ్ళిపోయింది. అలాంటప్పుడు పోస్ట్ ఎక్స్పోజర్ అంటాం దాన్ని. దానికి కూడా మందులు వచ్చాయి. ఒకప్పుడు హెచ్ఐవి పాజిటివ్ దంపతులు పెళ్లి చేసుకుంటే భర్త నుంచి భార్యకి, భార్య నుంచి భర్తకి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతూ ఉండేది. ఇప్పుడు స్ప్రెడ్ అవుతుంది. కానీ అధునాతనమైన మందులు వచ్చాయి. ఎవరైతే పెళ్లి చేస్తూ అనుకుంటున్నారో వాళ్ళు మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారికి చెప్తే ఈ భర్తలో ఉన్నటువంటి వైరస్ 0 చేసేస్తారు. సాధారణంగా వైరస్లు 1,00,000 కాపీస్ పర్ ml, 2 lakhs కాపీస్ పర్ ml ఇలా ఉంటాయి. ఎవరికైతే 100 కాపీస్ పర్ ml కంటే తక్కువగా తీసుకొస్తామో, అంటే ఇటు హస్బెండ్లోనా అలాగే వైఫ్లో కూడా 100 కాపీస్ పర్ ml కంటే తీసుకొస్తామో తక్కువకి, వాళ్ళు సేఫ్టీ లేకుండా కాపురం చేసినా వాళ్ళకి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కాదు, వారి పిల్లల్ని కనొచ్చు. ఇంకా ఈవేళ రేపు ఈ ఇంజక్షన్లు వచ్చాయి, తర్వాత వ్యాక్సినేషన్ వస్తుంది. కాబట్టి ఇక హెచ్ఐవి పాజిటివ్ వాళ్ళు అసలు మీరు పేషెంట్ అని మర్చిపోండి. మీరు కూడా అందరిలాగే జలుబు వచ్చితే ఎలాగైతే మనిషి ఫీల్ అవుతున్నాడో, దగ్గు వస్తే ఎలాగ ఫీల్ అవుతున్నాడో అలాగే మీరు కూడా ఫీల్ అయ్యి
తర్వాత ఇవాళ అదృష్టం ఏంటంటే రోజుకి 30 రూపాయలు ఖర్చు పెడితే హెచ్ఐవి పాజిటివ్ వైద్యం వచ్చేసింది ఇవాళ మార్కెట్లోకి. పాజిటివ్ అని తెలియగానే ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కానీ లేదా నిపుణులైనటువంటి హెచ్ఐవి రంగంలో చాలా కాలంగా కృషి చేస్తున్న వైద్యుల దగ్గర కానీ వైద్యం తీసుకుంటే అందరిలాగే ఆరోగ్యంగా ఆనందంగా ఉత్సాహంగా ఉంటారు. హెచ్ఐవి అనేది ఇవాళ ఒక రకంగా హై బీపీ షుగర్ జబ్బుల్లా మారిపోయిందని అనుకోవచ్చు. కానీ దీన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. ఏఆర్టీ చికిత్స తీసుకుంటున్నా కూడా వైరస్ అదుపులో ఉంటుందా, మందులు ఎలా పనిచేస్తున్నాయి అని నిరంతరం గమనిస్తూ ఉండటం తప్పనిసరి. చికిత్సను మధ్యలో మానేసినా, అరకొరగా మందులు వేసుకున్నా హెచ్ఐవి వైరస్ మందుల సామర్థ్యాన్ని తట్టుకునే శక్తిని సంతరించుకొని మొండిగా తయారవుతుంది. కాబట్టి హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులు మందులు సరిగా వేసుకునేలా చూడటం, ఇంటా బయట తీసుకోవాల్సిన జాగ్రత్తలను విడమర్చి చెప్పడం చాలా ముఖ్యం. హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూలన, నివారణ అనేవి మనందరి సామాజిక బాధ్యత. ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం కలిసికట్టుగా పనిచేస్తేనే ఈ సామాజిక జాడ్యాన్ని నిర్మూలించగలం, నివారించగలం. హెచ్ఐవిని పూర్తిగా నయం చేయలేకపోవచ్చు, కానీ జీవితకాలం పాటు వైరస్ను చక్కగా అదుపులో ఉంచి యాంటీ రిట్రో వైరల్ మందులు మనకు ఇవాళ అందుబాటులో ఉన్నాయి. వీటి సాయంతో అందరిలాగే హాయిగా జీవనం సాగించవచ్చు. వ్యాక్సిన్ రూపొందించే పరిశోధనలు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వస్తే హెచ్ఐవి గురించిన భయోందనల్ని పూర్తిగా మర్చిపోవచ్చు.